హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 73. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, క్రిమినల్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇక నో టెన్షన్. నవ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ రిలాక్స్ విత్ ద పార్టీ అని అన్నాడు రణధీర్ గెస్ట్లతో. గెస్టులు కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ క్లాప్స్ కొట్టారు. ఈ సంఘటనతో 4 ఏళ్ల క్రితం రణధీర్పై వచ్చిన స్మగ్లర్ దేశద్రోహి అన్న అలిగేషన్స్ తొలగిపోవడం, ఈరోజు అంత పెద్ద అటాక్ చేసిన తమకి ఏ ప్రమాదం కలగకుండా తెలివిగా ప్రొటెక్షన్ కల్పించినందుకు గెస్ట్లందరిలో రణధీర్పై మరింత గౌరవాభిమానాలు పెరిగాయి. రణధీర్ హీరోయిజం బ్యాక్గ్రౌండ్ చూసి అవక్కైపోయారు సుభద్ర, సాత్విక్. పార్టీ మళ్ళీ మొదలైంది. గెస్ట్లందరూ టేబుల్స్ దగ్గర ఆసీనులయ్యారు. వెయిటర్స్ డ్రింక్స్, ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్నారు. రణధీర్, ఆరుహి తమ కోసం అరేంజ్ చేసిన స్పెషల్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. విల్సన్ సమస్య తొలగిపోవడంతో ఈ స్పెషల్ అండ్ హ్యాపీ మూమెంట్ని ఫీల్ అవుతూ ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటున్నారు. ఆరెంజ్ జ్యూస్ తీసుకుని తలపట్టుకుని కూర్చున్న నిధి దగ్గరికి వెళ్ళాడు రియాన్. నిధి, హ్యావ్ ఆరెంజ్ జ్యూస్, యూ విల్ ఫీల్ బెటర్ అని అన్నాడు రియాన్. తలెత్తి అతని మొహంలోకి చూసింది. ఆమె మొహమంతా పాలిపోయింది. జ్యూస్ తీసుకుని సైలెంట్గా తాగేసింది. ఆర్ ఓకేనా? ఇంటికి వెళ్తావా అని అడిగాడు. నువ్వు వస్తానంటే వెళ్తాను. ఇంట్లో అలోన్గా ఉండలేను ఇప్పుడు. నాకు టైం పడుతుంది, పార్టీ అవ్వాలి కదా. అయినా ఎందుకంత భయపడ్డావు నువ్వు? మేమందరం ఉన్నాక నీకేమవుతుంది అన్నాడు తన ఎదురుగా చైర్లో కూర్చుంటూ. నాకని కాదు, నీకు, బావకి, అక్కకి, ఇంకా ఎవరికైనా ఏమైనా అవుతుందేమో అని భయం. అయినా నీకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు కదా, నాకు చెప్పాల్సింది కదా. నేను ప్రిపేర్ అయ్యి ఉండేదాన్ని. ప్రిపేరా? ఫైటింగా? రియాన్ టీజింగ్గా అంటుంటే అతని భుజంపై ఒకటిచ్చి, మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉండేదాన్ని. ముందే తెలిస్తే అంతగా భయం వేసేది కాదు. ముందే చెప్తే నువ్వు ఈవెంట్ ఎంజాయ్ చేసేదానివి కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉండేదాన్ని. ఇప్పుడేం కాలేదు కదా, రిలాక్స్, పార్టీ ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేసే మూడ్ లేదు ఇప్పుడు నాకు అని మూతి ముడుచుకుంది నిధి. రియాన్ చిన్నగా నవ్వి, మూడ్ లేకపోయినా కొంచెం తిను, కళ్ళు తిరిగి పడిపోతావు. నువ్వు నా గురించి వరి అవుతున్నావా అని అడిగింది మెరిసే కళ్ళతో హ్యాపీగా చూస్తూ. నీ గురించి కాదు వరి, నా గురించి. నువ్వు పడిపోతే నేనే మోసుకెళ్ళాలి కదా, రియాన్ టీజింగ్గా అంటుంటే మూతి బిగించి కళ్ళు చిన్నవి చేసి చిరు కోపంగా చూసింది నిధి. రియాన్ నవ్వుతూ, జస్ట్ కిడింగ్, హ్యావ్ సంథింగ్ అని అన్నాడు. డిషెస్, ప్లేట్స్ తన వైపు నెడుతూ చిన్నగా తలాడించి తింటూ ఉంది నిధి. సాక్షి, ఆకాష్ ఒక టేబుల్ దగ్గర సెటిల్ అయి పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు జరిగిన సంఘటన వాళ్ళిద్దరినీ కాస్త దగ్గర చేసింది. తను పానిక్ అవుతున్న టైంలో ఆకాష్ తనని వదలకుండా దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పడం, కంఫర్ట్ చేయడం సాక్షికి అతనిపై అభిమానాన్ని మరింత పెరిగేలా చేసింది. పార్టీ ముగిసేసరికి మధ్యరాత్రి దాటింది. గెస్ట్లు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. రణధీర్ ఆరుహిలతో మాట్లాడి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు సుభద్ర, సాత్విక్. సాక్షి, నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా అని అన్నాడు ఆకాష్. లేట్ నైట్ కావడంతో కాదనలేక మొహమాటంగాని ఓకే అన్నట్టుగా తలాడించింది. రణధీర్ ఆరుహిలకి మరోసారి బెస్ట్ విషెస్ తెలిపి ఆకాష్, సాక్షి బయలుదేరగా అన్నయ్య వదినలతో కాసేపు మాట్లాడి వాళ్ళు స్టార్ట్ అయ్యాక నిధిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు రియాన్. సాక్షి ఇల్లు రాగా కారాపాడు ఆకాష్. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంది సాక్షి సన్నని నవ్వుతూ. చిన్నగా స్మైల్ ఇచ్చి, నో మెన్షన్, గుడ్ నైట్ అని చెప్పిన ఆకాష్ సాక్షి లోపలికి వెళ్ళే వరకు చూసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతని మనసంతా ఒక గమ్మత్తైన ఫీలింగ్ అలుముకుంది. అతని మనసు మెల్లిగా సాక్షికి అట్రాక్ట్ అవుతూ ఉంది. అది ఆకాష్ కూడా రియలైజ్ అవుతున్నాడు. ఆమెతో గడిపిన సమయం అతనికి ఎంతో మధురంగా అనిపిస్తుంది. ఆ మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తూ జాలీగా డ్రైవ్ చేస్తున్నాడు. మరోవైపు రియాన్ నిధితో పాటు ఇంటికి చేరుకున్నాడు. కారాపి నిధి వైపు చూసేసరికి గాఢ నిద్రలో ఉంది నిధి. తనని అలా చూసి
రియాన్కి కోపం కానీ చిరాకు కానీ రాలేదు ఈసారి. భయంతో ఏడ్చి ఏడ్చి చాలా అలసిపోయింది తను. ఆ అలసటతోనే నిద్రలోకి జారుకుంది. తన నిద్రను డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు రియాన్కి. చిన్నగా నిట్టూర్చి కారు దిగి నిధివైపొచ్చి ఆమెను మెల్లిగా ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు. తన రూంలోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు. ఆమె ఒంటి మీదున్న చీర అస్తవ్యస్తమే. బంగారు వర్ణంలో ఉన్న ఆమె ఏదే అందాలు సన్నని నడుము దర్శనమిస్తుంటే టక్కున కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకుని ఆమెపై బ్లాంకెట్ కప్పి చెయ్యి అడ్డు తీసి తన మొహంలోకి చూశాడు. ఆదమరిచి నిద్రపోతూ ఉంది. ఏసీ ఆన్ చేసి లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి తన రూంలోకి వెళ్ళాడు. మరోవైపు రణధీర్ ఆరుహి ఇంటికి చేరుకున్నారు. రూంలోకి వెళ్ళగానే రణధీర్ టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు. విల్సన్ డెత్ గురించి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. న్యూస్ చూస్తూ రణధీర్ బెడ్పై కూర్చోగా ఆరుహి అతని పక్కన చేరి చూస్తూ ఉంది. అండర్వరల్డ్ మాఫియా డాన్ విల్సన్ అలియాస్ హర్షవర్ధన్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి. దేశ విదేశాల్లో డ్రగ్స్, వెపన్ స్మగ్లింగ్, బిగ్ బిజినెస్ మెన్స్ని చీటింగ్ చేయడం, అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్ చేయడం చేసే విల్సన్పై ఇండియా మొత్తం మీద ఎన్నో కేసులు నమోదయ్యాయి. అతని కోసం పోలీసులు కొన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నా అండర్గ్రౌండ్లో దాక్కుని పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. చివరికి ఈరోజు ప్రసిద్ధ వ్యాపారవేత్త రణధీర్ చక్రవర్తి గారి నిశ్చితార్థ వేడుక జరుగుతుందని తెలుసుకుని అక్కడికొచ్చిన విల్సన్ రణధీర్ చక్రవర్తి గారిపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు అని చెప్తూ 4 ఏళ్ల క్రితం విల్సన్ తన ప్రేయసితో కలిసి రణధీర్ చక్రవర్తిని చీట్ చేసి అతని స్మగ్లింగ్లో ఇరికించి తప్పుడు నేరం మోపి అరెస్ట్ చేయించడం, చంపేందుకు ప్రయత్నించడం అంతా న్యూస్లో టెలికాస్ట్ అవుతూ రణధీర్ చక్రవర్తికి స్మగ్లింగ్తో మాఫియాతో ఎలాంటి సంబంధాలు లేవని అతను నిర్దోషి అని తెలుపుతూ అతని సహాయంతోనే విల్సన్ను పోలీసులు పట్టుకోగలిగారని పొగుడుతూ కథనాలొస్తున్నాయి. అదంతా చూస్తున్న రణధీర్ సంతోషానికి అవధుల్లేవు. ఈ క్షణం కోసం 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అతని మనసులో ఇన్నాళ్లుగా మోస్తున్న భారం, బాధ, గిల్ట్ అన్నీ పోయి తేలికగా సంతృప్తిగా అనిపించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఆరుహి సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆనంద బాష్పాలతో అతని వైపు చూస్తుంది. ఆరుహి, ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. నీతో ఎంగేజ్మెంట్, విల్సన్ చావు, నా మీద అన్ని అలిగేషన్స్ తొలగిపోయి నేను ఎలాంటి నేరం చేయలేదని లోకానికి తెలియడం. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టుడే అని ఎమోషనల్గా అంటూ తనని హగ్ చేసుకున్నాడు. అతని వెన్నుతడితో ప్రశాంతంగా బ్రీత్ తీసుకుంది ఆరుహి. కాసేపటికి తన్ని వదిలి దూరం జరిగిన రణధీర్ ఆమె చేతులను పట్టుకొని, ఇక మన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అవర్ మ్యారేజ్ అని అన్నాడు. నేను కూడా అంది ఆరుహి చిరునవ్వు చిందిస్తూ. తనని ప్రేమగా చూస్తూ ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు రణధీర్. బ్లష్ అవుతూ కళ్ళు వాల్చేసిన ఆరుహి రణధీర్ మళ్ళీ ముద్దు పెట్టడానికి తల మీదకి వంగుతుంటే అతని నెట్టేసి బెడ్ దిగింది. ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అవ్వాలి, ఈ డ్రెస్లో ఊపు రానట్లేదు అంది. కెన్ ఐ హెల్ప్ యూ? తనని ఓరగా చూస్తూ అన్నాడు రణధీర్. ఎస్, ఇక్కడ నుండి వెళ్ళండి, అదే పెద్ద హెల్ప్ నాకు అంది నవ్వుతూ. ఐ డోంట్ వాంట్ టు గో కొంటెగా అంటూ బెడ్ రెస్ట్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన వైపు నాటి స్మైల్తో చూస్తున్నాడు రణధీర్. ప్లీజ్ రణధీర్, నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అతని దగ్గరికి వెళ్ళి లేపడానికి ట్రై చేస్తుంటే తన మీదకి లాక్కున్న రణధీర్. ఇంకా నా ముందు సిగ్గెందుకు అన్నాడు కళ్ళెగరేస్తూ. అదంతే, నువ్వు అలా చూస్తూ ఉంటే నేను చేంజ్ చేసుకోలేను ముద్దుగా అంటున్న ఆమె పెదవులపై చిరు ముద్దిచ్చి తనని వదిలాడు రణధీర్. ఆరుహి లేచి నిలబడగా తన కోట్ షర్ట్ విప్పేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు రణధీర్. అతను వచ్చేలోగా డ్రెస్ చేంజ్ చేసుకున్న ఆరుహి అతను రాగానే ఫ్రెష్ అప్ అయ్యి అతనితో పాటు బెడ్ పైకి చేరింది. ఆరుహి లెఫ్ట్ హ్యాండ్ని అతని రైట్ హ్యాండ్తో పెనవేసి ఇద్దరి ఎంగేజ్మెంట్ రింగ్స్ని మురిపంగా చూస్తూ ఆరుహి చేతిని ముద్దు పెట్టుకుని తన దగ్గరికి లాక్కుని బిగి కౌగిలిలో బంధించాడు రణధీర్. అతని కౌగిలిలో గువ్వ పిల్లలా ఒదిగిపోయింది ఆరుహి. కమింగ్ ఫ్రైడే మన మ్యారేజ్ అని రణధీర్ అనేసరికి వెనక్కి జరిగి అతని కళ్ళలోకి చూస్తూ, ఇంత త్వరగానా అంది.
ఐ కాంట్ వెయిట్ మోర్. మంచి ముహూర్తం ఉంటే టుమారోనే ఫిక్స్ చేసేవాడిని. రణధీర్ మాటలకు నవ్వుతూ చూసింది ఆరుహి. ఏ మ్యారేజ్ కోసం నువ్వు ఈగర్గా లేవా అని అన్నాడు తీక్షణంగా చూస్తూ. అతని ముక్కు గిల్లి, చాలా ఈగర్గా వెయిటింగ్. మన లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ మూమెంట్. నిజంగా ఇదంతా కలలా ఉంది నాకు. కల కాదు, నిజం అన్నాడు తనని దగ్గరికి లాక్కుంటూ. నవ్వుతూ అతని చుట్టేసిన ఆరుహిలు ఏదో చిన్న ఆందోళన. ఎక్కువ ప్రేమతో పాటు ఎక్కువ కోపం చూపించే రణధీర్తో మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందోనని. డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసుకుంది. తన నుదుటిన ముద్దు పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు రణధీర్. మార్నింగ్ 9:15 అవుతుండగా మెలకు వచ్చింది నిధికి. అబ్బా, చాలా హెడేక్గా ఉంది అని అనుకుంటూ లేచి తనని తాను చూసుకుంది. నేను సారీ చేంజ్ చేసుకోకుండానే పడుకున్నానా? అసలు నేను ఎక్కడికిలా వచ్చాను? నాకు నేనుగా వచ్చినట్టు గుర్తులేదే. రియాన్ నన్ను ఎత్తుకొని తీసుకొచ్చాడా? అలా అనుకోగాని నిధి మొహం వెలిగిపోయింది. దానిద్దరు డిస్టర్బ్ చేయకుండా ఎత్తుకొని తీసుకొచ్చాడు అని ముసిపోతూ తనలో తాను నవ్వుకుంటూ టైం చూసింది. ఓ గాడ్, అప్పుడే 9:15 అయిపోయిందా? రియాన్ ఆఫీస్కి వెళ్ళుంటాడా? ఫాస్ట్గా బాత్ చేయాలి అని అనుకుంటూ బెడ్ దిగి శారీ కొంపిని తీసి శారీ విప్పేసి టవల్ తీసుకుంటుండగాని రియాన్ డోర్ ఓపెన్ చేశాడు. స్కర్ట్ బ్లౌజ్లో దర్శనమిచ్చిన నిధిని చూసి రియాన్ కళ్ళు పెద్దవయ్యాయి. అతన్ని చూసి నిధి కంగారుగా ఎదుకు చేతులు అడ్డుపెట్టుకుని వెనక్కి తిరగ్గా రియాన్ టక్కున డోర్ క్లోజ్ చేశాడు. నిధి హార్ట్ బీట్ రైజ్ అవ్వగా సిగ్గుపడుతూ వెనక్కి చూసింది. డోర్ బయట ఉన్న రియాన్ షిట్ అని తల కొట్టుకొని, సారీ నిధి, నువ్వు ఇంకా కిందకి రాకపోయేసరికి నీ హెల్త్ అప్సెట్ అయిందేమో అని చెక్ చేయడానికి వచ్చాను. డోర్ నాక్ చేయాల్సింది అని అన్నాడు. ఇట్స్ ఓకే రియాన్, ఐ డోంట్ మైండ్. నేను డోర్ వేసుకోవాల్సింది. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఐఎమ్ ఫైన్ అంది నిధి. ఓకే, టేక్ కేర్ అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆగకుండా వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రియాన్. నిధి బ్లష్ అవుతూ తనలో తాను నవ్వుకుంటూ డోర్ పెట్టేసి టవల్ తీసుకొని బాత్ చేయడానికి వెళ్ళింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? నిధి రియాన్ల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? రియాన్ నిధి ప్రేమలో పడిపోతాడా? సాక్షి ఆకాష్ల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా? రణధీర్ ఆరుహిల మ్యారేజ్ ఎలా జరగబోతుంది? మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.